బండి సంజయ్ ఉండి వాళ్ళే అధికారంలోకి రావచ్చు కదా. ఇంత డొంక తిరుగు స్కోప్ లేదు. అయితే ఇక్కడ వాళ్ళు చాలా జాగ్రత్తగా పనిచేస్తారు. ఏంటంటే ఓకే ప్రతిపక్షంగా ఇద్దరు సమానంగా లేస్తే మళ్ళీ కేసీఆర్కి లాభం అవుతుంది. 100%. అది వాళ్ళకి తెలుసు. లాస్ట్ టైం ఎలక్షన్ కూడా చూడండి, పార్లమెంట్ ఎలక్షన్. అవును వీళ్ళ ప్రజెన్స్ ఉన్న చోట వాళ్ళు అసలే లేరు, వాళ్ళ ప్రజెన్స్ ఉన్న చోట వీళ్ళు అసలే జీరో. ఓకే మీరు ఒకసారి చూస్తే వీళ్ళు గెలిచిన చోట చూడండి చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఉంది కాంగ్రెస్. కాంగ్రెస్ గెలిచిన చోట చూడండి బీజేపీ లక్షలోపే పూర్ పర్ఫార్మెన్స్. ఒకవేళ మోడీ గాలి ఇంకోటి అయితే ఎందుకు వస్తుంది అట్లా? ఇదంతా మొదటి రాష్ట్రం అంతటి కూడా 16-17%, 15% రావాలి. మొదటి నల్గొండలో రావాలి, ఆదిలాబాద్లో రావాలి. అవును కానీ బదులుకున్నట్టే ఇక్కడ అక్కడ వాళ్ళ అండర్స్టాండింగ్ చేసుకున్నట్టే ఎట్లా వచ్చింది? ఓకే అయితే దాన్ని చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, మన ప్రజెన్సీ కనుక స్ట్రాంగ్గా ఉంటే కాంగ్రెస్ తగ్గుతుంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది, మళ్ళీ కేసీఆర్కి లాభం అవుతుంది, కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ. ఈ ఒక్కసారి మూడోసారి ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ ఆగడు, ఎవరు ఆపలేరు. అంతే. ఇది అసలు వాళ్ళ ప్లాన్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్ఎస్ఎస్ వర్గాలు అన్నీ కూడా అటే చేసినాయి, కాంగ్రెస్కే చేసినాయి. ఓకే మొత్తం వాళ్ళు గెలవగలిగిన చోట మాత్రం వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళు 10-15 సీట్లు టార్గెట్ పెట్టుకొని అక్కడ వేసుకున్నారు. ఇంకా వీలైతే వాళ్ళు అనుకుంది ఏంటంటే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే గవర్నమెంట్ రావాలని ప్లాన్ చేశారు. ఓకే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే గవర్నమెంట్ వస్తే బాగుంటుందని ఒక ప్లాన్ చేసుకున్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేయడంలో వాళ్ళ పాత్ర ఉండాలి. సో దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారిలో కలవడం, అదానితో ఒప్పందాలు, అంటే 10 ఏళ్ళుగా లేని అదాని ఇప్పుడు సడన్గా ఎలా వచ్చాడు ఈ రాష్ట్రంలోకి? ఇది ఒక అందరికీ ఆశ్చర్యకరమైన ప్రశ్న. 100% పైనుంచి వాళ్ళ ఆదేశాలు. ఓకే ఎందుకంటే రాహుల్ గాంధీ లేస్తే అదాన్ని తిడతాడు. రాహుల్ గాంధీ కూడా తెలియదు ఇప్పుడు వీళ్ళు చేసే పని. అవునా? ముందు సమాచారం లేదు. ఓకే రాహుల్ గాంధీ ఇప్పుడు ఆపే స్థితిలో కూడా లేడు. ఆపితే కూడా ఈ నాగడు చక్కగా మోడీ దగ్గర చేస్తాడు. ఓకే అందులో సందేహం లేదు. ఇది అసలు వాస్తవం. దానికి తోడి మా దాంట్లో ఉండే చిన్న చిన్న అసంతృప్తులు, అపోహలు, అనుమానాలు ఒకరికొకరి మధ్యలో మా క్యాడర్కి ఇంకొంత ఉపయోగపడ్డాయి. చాలా ఉంది అయితే. రైట్ సార్, అప్పుడు మీరే టార్గెట్ ఉండేవాళ్ళు రాష్ట్రంలో ఎక్కడిచ్చినా మీ పేరే, విద్యుత్ శాఖ మంత్రిగా కావచ్చు, పార్టీలో అత్యంత వీర విధేయుడిగా, కేసీఆర్కి నమ్మిన బంటుగా అప్పుడు మీరే వార్తల్లో ఉన్నారు, ఇప్పుడు మీరే వార్తల్లో ఉన్నారు. వాస్తవానికి కూడా ఎవరు రాజీ లేకుండా పోరాటం చేస్తాడో శత్రువుతో వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఓకే దిస్ ఈజ్ కామన్ ప్రిన్సిపల్. ఓకే నాకు ఎప్పుడు రాజీ తెలియదు నా జీవితంలో. ఐ నెవర్ కాంప్రమైజ్. నేను నమ్మిన దాని కొరకు పనిచేయడం, నేను నమ్ముకున్న వాళ్ళ కొరకు పనిచేయడం, నేను నమ్మిన వాళ్ళ కొరకు నాయకుల కొరకు పనిచేయడమే తప్ప ఇంకొకటి ఉండదు. రైట్. సో దానివల్ల ఉద్యమ సందర్భంలో నేను మీడియా హౌసెస్తో దీంతో కూడా కాంప్రమైజ్ కాలేదు. అవును. ఎందుకంటే వాళ్ళకి పోయి జూహించడం కలిసి రావాలి. అవును. మైక్ ముందట ఒక తిరిగి మాట్లాడాలి, మైక్ తీసిన తర్వాత ఇంకో తిరిగి మాట్లాడాలి. బట్ నాకు అది ఎప్పుడు ఇష్టం ఉండదు. నాకు అసలు నా జీవితంలో అటువంటి ఇది ఎప్పుడు కూడా రాదు. మా నాయకుడి పట్ల వాడు ఏదో బాగా మాట్లాడతాడు, యాంకర్ ఏదో అవుతాడు బయటకు వచ్చినాక. బట్ నేను ఐ నెవర్ యాక్సెప్ట్. క్షమించారు. నేను ఆన్ స్క్రీన్ ఎంత ఉంటునో అంతకంటే స్ట్రాంగ్గా ఉంటాను ఇంకా. ఓకే. దాంతో వాళ్ళు నన్ను టార్గెట్ చేయించేవాళ్ళు ఇతరు వాళ్ళతో. ఇతరు వాళ్ళు ఏది మాట్లాడినా ఇంత పెద్దగా వేస్తారు. నేను మాట్లాడిన దాన్ని అక్షరం కూడా రాయరు. అది ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు. తెలంగాణ వ్యతిరేకించి ఎవరికైనా నేను వ్యతిరేకింది, కేసీఆర్ని వ్యతిరేకించి అందరికీ నేను వ్యతిరేకింది. సింపుల్. అయితే గమ్మత్తుగా ఉద్యమం ముందు నేను అధికార ప్రతినిధి ఉన్నాను. గవర్నమెంట్ రాగానే ముందు విద్యాశాఖ రావడం, విద్యాశాఖ ప్రతిరోజు అదొక వార్లాగా ఉండటం, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నన్ను రోజు గవర్నర్ పిలవటం, దాంతో కొంత ఉంటుంది. ఇక తర్వాత విద్యుత్ శాఖ. ఇక అది రానే రాదు, ఉండనే ఉండదు, చీకట్లయితే. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభమే విద్యుత్తో ప్రారంభమైంది. కేసీఆర్ గారు ప్రారంభం చేసింది విద్యుత్ మీద లెటర్తో. ప్రతి సందర్భంలో విద్యుతే చర్చ అయింది. రాష్ట్రం ఏర్పడే ముందు అప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడింది విద్యుత్ మీదనే, దానికి సమాధానం చెప్పింది కేసీఆర్ గారు విద్యుత్ మీదనే. రాగానే మొట్టమొదటి విజయం విద్యుత్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మొట్టమొదటి విజయం విద్యుత్ శాఖలో జరిగింది.
అట్లా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ విద్యుత్ శాఖ ఎందుకు కీలకమైందంటే పాపం వాళ్ళకి అది నడపడం రావట్లేదు, తెలియట్లేదు. ఓకే. అయితే వాళ్ళ తెలివితక్కుతనాన్ని వాళ్ళు బయట పెట్టుకున్నారు. మేము ఇంత తొందరగా విమర్శ చేయాలని అనుకోలేదు. సార్ కూడా పిలిచి, కేసీఆర్ గారు కూడా పిలిచి మమ్మల్ని చెప్పినారు అందరినీ, మీరు ఎవరైనా తొందరపడకండి, ప్రభుత్వం మీద విమర్శలకు పోకండి, ఒక 6 నెలలు చూద్దాం వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరుస్తారో, ఆ తర్వాతే ప్రజల నుంచి రియాక్షన్ మొదలైన తర్వాతనే మనం కూడా ప్రజలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది, ప్రజల తరఫున మాట్లాడాల్సి ఉంటుంది. అది ఒక రాజకీయ పార్టీగా ఎప్పుడూ బాధ్యత ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక బాధ్యత ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బడ్జెట్ను కూర్పు చేయడం, సరైన పద్ధతుల్లో అభివృద్ధి చేయడం, సమానంగా వెల్ఫేర్ను అభివృద్ధిని తీసుకుపోగలగటం, ఇవన్నీ అధికార పార్టీగా అప్పుడు మనకి బాధ్యత ఉంటుంది ప్రభుత్వంగా. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రజల సమస్యల్ని సరైన పద్ధతుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం, మొత్తం పని చేయించగలగటం, ఎన్నికల ముందు ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయటం, ఇది మన బాధ్యత, మన విధి ఒక రాజకీయ పార్టీగా. కాబట్టి తెల్లవారే ఏందో చేయండి అని అంటే మనం సరైనది కాదు, కొత్త ప్రభుత్వం కదా కుదురుకొనివ్వండి, ఒక 6 నెలలు చూద్దాంలేండి అని చెప్పినారు. నేను చెప్తాను మాట్లాడాల్సిన సందర్భం. మేమందరం కూడా అట్లా అనుకున్నాం. కానీ వాళ్ళు అకస్మాత్తుగా అసెంబ్లీ పెట్టి ఓ అర్థం లేని విమర్శలు, అర్ధరహితమైన, ఓ బాధ్యత లేని, రాష్ట్రానికి నష్టం కలిగించే, ఇందులో ప్రత్యేకించి రాష్ట్ర ప్రతిష్టకు నష్టం కలిగించే పద్ధతుల్లో మాట్లాడడం, గవర్నర్ చేత మాట్లాడకూడని మాటలు మాట్లాడించడం, అదైతే దారుణం. బహుశా అంత తెలివి తక్కువ స్పీచ్ ఈ దేశంలో ఏ గవర్నర్ చేత మాట్లాడించుండరు. మొత్తం రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే పద్ధతుల్లో, విఘాతం కలిగే పద్ధతులు, అభివృద్ధి విఘాతం కలిగే పద్ధతులు చేసినప్పుడు సహజంగానే మేము ప్రజలకు విషయాలు చెప్పాలి కాబట్టి చెప్పినాం. శాసనసభ కాబట్టి మాకు కూడా అవకాశం ఉంటుంది, చెప్పినాం. అయితే దురదృష్టం ఏంటంటే వాళ్ళు మేము ప్రభుత్వంలోకి వచ్చినాం, ఇప్పుడు మేము ప్రభుత్వం నడుపుతున్నాం అన్న సోయిలు ఎప్పుడు మాట్లాడినాం. మర్చిపోయారు. ప్రతిపక్షంలో మాట్లాడింది, ప్రతిపక్షంలో ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, అప్పుడు పట్టించుకునేవాడు, అడిగేవాడు, నీకు బాధ్యత లేదు కాబట్టి. ఒక్కసారి నువ్వు ప్రభుత్వంలో రాగానే నీ ఆలోచనలు మారిపోవాలి, బాధ్యత అయితే ఉండాలి. అదే పద్ధతిలో మాట్లాడడం మొదలుపెట్టినారు. మేము సరైన సమాధానం చెప్పాల్సి వచ్చింది.